అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు క్షేమంగా ఉండాలని మీరు కోరుకున్నారనుకోండి, అసలు సమస్యకి విరుగుడు ఏమిటో చెప్పడం సాధ్యం కావట్లేదు అనుకోండి. సంప్రదాయంలో బ్రహ్మాస్త్రంగా చెప్పబడేది ఇది అంటే దుర్గా సప్తశతి, 700 శ్లోకాలు. దుర్గా సప్తశతి పారాయణ చేస్తే చాలు, అంత శక్తి. ఇక దుర్గా సప్తశతితో హోమం చేశారనుకోండి, దాన్ని చిండి హోమం అంటారు. అంటే నేను ఏదో ఇవాళ అమ్మవారి గురించి చెప్తున్నానని నేను ఈ మాట చెప్పడం కాదు. ఏ హోమమైనా గొప్పదే, నేను ఏ హోమాన్ని తక్కువ చేయట్లేదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలుసుకోవాలి, సంప్రదాయజ్ఞులందరూ కూడా అంగీకరిస్తారు. చండీ హోమంలో మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు స్ఫుటంగా తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? ఒక్క చండీ హోమంలో మాత్రం అన్నీ పచ్చి పదార్థాలే పడతాయి. ఇప్ప పువ్వు అదే పనిగా హవనం చేస్తారు. తమని తాము రక్షించుకోలేని పసిపిల్లలకి, చాలా అనారోగ్యంతో ఉండి నోటితో చెప్పలేని వాళ్ళకి, అంటే పసిపిల్లలు ఉంటారు, జ్వరంగా ఉంటుంది, వాడికి జ్వరం ఎందుకు వచ్చిందో, లేకపోతే వాడు ఏం తాగుదాం అనుకుంటున్నాడో, వాడికి దాహం వేస్తోందో చెప్పడం కూడా రాదు. అటువంటి పసిపిల్లలు అనారోగ్యంతో ఉన్నా, వృద్ధులు అనారోగ్యంతో ఉన్నా ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. తలకట్టున దుర్గా సప్తశతి పెడతారు. మంచం మీద కాదు, తలకట్టున బల్ల పెట్టి బల్ల మీద దుర్గా సప్తశతి గ్రంథం పెడతారు. దుర్గా సప్తశతి గ్రంథం తలవైపుకుంటే పసిపిల్లలు కూడా రక్షింపబడతారు. ఆ గ్రంథం చాలు. అంటే దుర్గా అన్న పేరు, ఆవిడ శ్లోకాలు ఉన్నటువంటి ఆ మంత్రపూరితమైన సప్తశతి గ్రంథం ఎంత గొప్పవో మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు లోకంలో ఎప్పుడైనా 2 మాటలు వినపడుతుంటాయి. ఎంత ప్రమాదకరమైన విషయమైనా కానివ్వండి, ఇంత పెద్ద కష్టం వచ్చిందండి అన్నారు అనుకోండి, రుద్రాభిషేకం చేయించండి, సుందరకాండ పారాయణ చేయండి, చండీ హోమం చేయించుకోండి, ఇవి చెప్తుంటారు. చండీ హోమం అంత శక్తివంతం అవడానికి కారణం, అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం దాని యందు ప్రకటనమైంది. అందుకే దాని పేరే దుర్గా సప్తశతి. దుర్గా పేరు కాదు, దుర్గా అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది. దుర్గా అన్న మాటలో దకారము, ఉకారము, రకారము, గకారము, అకారము కలిస్తే దుర్గా. ద అంటే దైత్యనాశనం. అట్లాగే ఉకారము విఘ్నమును పోగొడుతుంది. విఘ్నం అంటే కార్యహంతి, ఇంకా పని జరగకుండా పోతుంది. అమ్మవారి యొక్క ఉపాసన చెయ్యాలి. అమ్మ మహాకారుణ్యమూర్తి కనుక ఆ తల్లి లోకములనన్నిటినీ కాపాడి తన బిడ్డల్ని రక్షించుకుంటుంది. నిరంతరము తన బిడ్డల్ని కాపాడుకోవాలనేటటువంటి అమ్మతనం ఆమె యొక్క సొత్తు. ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతకన్నా దూరంగా చూడగలిగేటట్టుగా 2 కన్నులను ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఆకర్ణాంత విశాల నేత్రములతో ఆ తల్లి తిప్పి చూస్తూనే ఉంటుందిట. ఎందుకని ఆ బ్రహ్మకీట జనని, ఈ సమస్త ప్రాణులను కన్న తల్లి ఆమె. అందుకే ఎవరికి ఏ ఆపద రానివ్వండి, ఎవరైనా అమ్మా అంటారేమో అని ఏ పనిలో ఉన్నా ఆవిడ మాత్రం ప్రజల యొక్క, తన బిడ్డల యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తుంటుందిట. ఆమె ఒక రూపాన్ని ధరించి ఎదురుగుండా నిలబడితే అది ఆమె యథార్థ స్వరూపం కాదు. ఆమె ఒక రూపాన్ని తీసుకుని అలా నిలబడింది, ఒక పెద్ద ముత్తైదువగా అమ్మా అని పిలవగానే పలకడానికి నిలబడింది. అటువంటి దుర్గమ్మ యొక్క 2 అక్షరాలు పలకడం అంత గొప్ప విశేషం. అయితే ఆపద పోవడానికే కాదు సుమా, దుర్గా సప్తశతి అని మార్కండేయ మహర్షి ఇచ్చారు. అద్భుతమైనటువంటి శ్లోకములతో కూడుకున్నది. కానీ ఉపదేశం అవసరం. శ్లోకములే అయినా అవన్నీ మంత్రములే అని. అందుకే ఆ శ్లోకములకే స్వాహాకారంతో చేస్తే చండీ హోమం అయిపోతుంది. పారాయణ